అందరు రాని. దీంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక బాధ్యత విధంగా ప్రచారం చేశాడు కాబట్టి ఖచ్చితంగా వీటిపైన బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఈ పంది కొవ్వు గానీ, జంతు కొవ్వు గానీ, చేప నూనె గానీ ఇవన్నీ మిక్స్ చేసి ఈ సెక్షన్ లో మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అందరూ ఏ విధంగా అయితే కొత్త సామరస్యం లేకుండా డైరెక్ట్ గా కానివ్వండి, బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు బాధపడే విధంగా, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా, ఈ రాష్ట్రంలో మన ఉనికికే ప్రమాదం అయ్యేటటువంటి విధంగా అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందిరా, ఒక దేవుడిని ఇంతగా నడి రోడ్డు పైన కూడా ఆ దేవుడిని ఉపయోగించుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకోవటం అనేటటువంటిది ఇంత అవసరమా? మరి ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయాలా అనేటటువంటి ఒక ఆత్మన్యూన్యతా భావంలో, ఒక అభద్రతా భావంలో హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి కోట్ల మంది భక్తులంతా ఎంతో మనోవేదనకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ జరుగుతున్నటువంటి సిబిఐ ఎంక్వైరీలో కావచ్చు, వారు వేసినటువంటి సిట్ నివేదికలో కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, పదే పదే ఈ విషయం పైన ఏదైతే మీరు చెబుతున్నారో లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయి, పంది కొవ్వు కలిసిందనేసి ఇంత నీచంగా మాట్లాడుతున్నారే, వీటికి ఎటువంటి ఆధారాలు లేవు, వాటిలో ఎటువంటి కొవ్వులు కలవలేదు అని చెప్పి చెబుతున్నప్పటికీ పదే పదే నిస్సిగ్గుగా మరింతగా దిగజారిపోయి కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరినీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి మరొకసారి కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఫ్లెక్సీల రూపంలో చట్టానికి వ్యతిరేకంగా మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ పెట్టి ఫ్లెక్సీల రూపంలో కూడా అన్యాయటువంటి దుర్మార్గటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. దానికి ఇవాళ చట్టపరంగా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వారి ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ విధమైనటువంటి భావాజలంతో ఉన్నారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని అన్యాయంగా అపహాస్యం చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే మేము కూడా యావత్ హిందూ సమాజానికి కూడా విన్నవిస్తా ఉన్నాం, మీరెవరు ఆధారపడాల్సిన పని లేదు, అభద్రతా భావానికి గురి కావాల్సినటువంటి పని లేదు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు గతంలో ఏ విధమైనటువంటి పరిపాలన చేశాడో, భవిష్యత్తులో కూడా ఆ విధమైనటువంటి పరిపాలన మనమందరం చూడాలంటే మరొకసారి కూడా ఈ విధమైనటువంటి పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, పవన్ కళ్యాణ్ గారి మాదిరిగా మతాల పేరుతో రెచ్చగొట్టేటటువంటి ప్రజల మధ్య, లేకపోతే భక్తుల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టుతూ కాలం గడిపేటటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కలిసి ముఖ్యమంత్రి చేసుకుంటేనే ప్రాంతాత్మీయతో జీవించేటటువంటి రోజులు వస్తాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో వీరందరిపైన ఎవరైతే హిందూ సమాజం పైన, సనాతన ధర్మం పైన ఈ విధమైనటువంటి ప్రాపగాండా చేస్తున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలనేసి మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం.